నమస్కారం అండి. నా పేరు అరవింద్. వశిష్ట హోమ్ కేర్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ వశిష్ట హోమ్ కేర్ సర్వీసెస్ స్టార్ట్ చేసి 5 years అయింది. మనం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే బేబీ కేర్, హౌస్ మేడ్, కుకింగ్, నర్సింగ్ కేర్, ఎల్డర్ కేర్ ప్లస్ ఓల్డ్ పర్సన్స్ని కేర్ చేయడం. ఇవి మన దగ్గర సర్వీసెస్ ఉంటాయి. మనం ఏంటంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది నేర్పి కస్టమర్ దగ్గర వర్క్కి పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ వశిష్ట హోమ్ కేర్ సర్వీసెస్ గత 5 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్గా దిగ్విజయంగా మేము రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, నెక్స్ట్ బెంగాల్ నుంచి వచ్చి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి ఏంటన్నది మనం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. ఇక్కడ ఏంటంటే ఈయన పేరు భాస్కర్. ఈయన చూసుకుంటారు వర్కర్కి ఎక్కడ అసైన్ చేయాలి, అతనికి వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి, ఏంటి ఏ కస్టమర్ దగ్గర వర్కర్ పంపించాలి అన్నది చూసుకుని పంపిస్తారు. ఒకసారి ఈయన వాటిలోనే విన్నాం. నమస్తే అండి, నా పేరు భాస్కర్. నేను ఇక్కడ గత 5 years నుంచి చేస్తున్నాను. నార్మల్ ఇక్కడ మనకి సార్ చెప్పినట్టు మనకి ఒడిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, నార్మల్గా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొత్త వాళ్ళైనా లేకుంటే వేరే వాళ్ళు పంపించినా కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా డ్యూటీ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి పేషెంట్ కేర్ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, బేబీ కేర్ అయినా నర్సింగ్ సర్వీస్ అయినా అవన్నీ చూపించి మనం వాళ్ళని డ్యూటీలో పంపిస్తుంటాం. ఒకవేళ అక్కడ వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అయినా లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని రెక్టిఫై చేసి వర్కర్కి, కస్టమర్కి కాంప్రమైజ్ చేసి చూస్తుంటాము. అలానే ఈ అమ్మాయి పేరు సంధ్య. మన దగ్గర 1 year నుంచి వచ్చి చేసుకుంటుంది. ఆమెకి ఇక్కడ ఎలా అనిపించింది ఏంటనేది ఆమె మాటలను విని తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు సంధ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. నేను ఫస్ట్ 1 year నుంచి హిమ్మత్ నగర్లో చేయడం జరిగింది. మళ్ళీ ఏమో ఇంటికి వెళ్ళినా ఇక్కడ రావడం జరిగింది. నేను మళ్ళీ ఏమో జూబ్లీ హిల్స్లో శోభా మేడం దగ్గర చేసిన. అక్కడ మంచిగానే ఫుడ్ అని మంచిగానే ఉండే. మళ్ళీ మంత్లీ సాలరీ ఇవ్వడం జరుగుతుంది, బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వశిష్ట హోమ్ కేర్కి థ్యాంక్ యూ. నుంచి వచ్చి మన దగ్గర చేసుకుంటుంది. ఈమె మన దగ్గరికి ఎలా వచ్చింది అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ మన దగ్గర చేసుకుంటున్నారు. లక్ష్మి, సువర్ణ వీళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల ఈమె వచ్చి మన దగ్గర చేసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే ఈమెకి శాలరీస్ టైం ఇస్తున్నారు, బాగుంటుందని చెప్పడం వల్ల ఈమె మన దగ్గరికి వచ్చింది. ఈమె జాబ్ సెర్చ్ చేసుకునే టైంలో ఈమెకి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో ఇక్బాల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఇక్బాల్ సార్ దగ్గర బేగం మేడం అనే పేషెంట్కి మంచిగా సర్వీస్ చేసుకుంది. 6 months కంటిన్యూ చేసుకుంది. ఆమె రికవర్ అయిన తర్వాత సార్ వాళ్ళు కూడా ఈమె చాలా బాగా చేసింది, మంచిగా సర్వీస్ ఇచ్చింది. మంచి పర్సన్ పంపించారు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఆనందంగా ఈమె గురించి ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు. ఈమె వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి 6 months అయింది కాబట్టి ఒకసారి వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళ పేరెంట్స్తో ఒక 5 days ఉండి మళ్ళీ వచ్చి డ్యూటీలో చేసుకుంటున్నాను. ఈమెని పంపించింది ఎక్కడికి? ఫస్ట్ ఇక్బాల్ సార్ దగ్గర పంపిస్తాం. ఇక్కడ హిమాయత్నగర్లో చేసింది. తర్వాత వచ్చి జూబ్లీస్ శోభా మేడం దగ్గర చేశారు. మనం అక్కడ వెళ్ళి మన సూపర్వైజర్ని వెళ్ళి అక్కడ అడిగాము, కస్టమర్ ఎలా చేసింది సంధ్య, ఇలా ఫీడ్బ్యాక్ ఏంటంటే మంచిగానే చేసింది, చాలా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుందని చెప్పారు. జూబ్లీస్లో సంజయ్ మేడం దగ్గర కూడా మంచిగా చేసుకుంది. మనకి ఆ కేసు గత 3.5 years నుంచి నడుస్తుంది. సంజయ్ మేడం కూడా మంచి పర్సన్ పంపించారు, బాగా చేసుకుంటుంది. అంతకుముందు పర్సన్ ఎలా అయితే చేసుకుందో ఈమె కూడా కొత్త అమ్మాయి అయినా సరే చాలా బాగా చేసుకుంది. నా దగ్గర మంచిగా వచ్చిన కొత్త కదా ఎలా చేసుకుంటుంది అనుకున్నాను, బాగా చేసుకుంది అని చెప్పింది. ఇక్కడ సంజయ్ మేడం దగ్గర మీకు ఎలా ఉండేది? ఆ డ్యూటీ చేసినప్పుడు డ్యూటీ ఎలా ఉండేది, ఎలా ఉండేది కూడా ఒకసారి చెప్పు. ఫుడ్ అన్ని బాగానే ఉండేది, బాగా చూసుకునేది మేడం. అన్ని ఫెసిలిటీస్ బాగుండేది సార్. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పిన తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు కదా, మీకు ఎలా ఉంది అసలు? బాగుంది సార్, బాగుంది. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తారా ఇట్లా చేసుకోమని? చేస్తా సార్, చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఈమె మంచిగా జాబ్ చేసుకుంది. ఈమె శాలరీ కూడా పెంచేస్తున్నాం. అలా కంటిన్యూ చేసుకుంటే కనుక ఈమెకి ఇంకా శాలరీ పెంచుతాం కూడా. థ్యాంక్ యూ. ఓకే సార్.